MA, FRCS, MABL, IAS. ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో DDT గా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింగ్ పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం ఏంటి? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాతకుడు. అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు. అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నాను. వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ 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 హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా, మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టబుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు. సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపరనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు కనుక చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky and ఎవడ్రా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? నేనే. మీరా? మీరెందుకు వచ్చారు సార్? ఒక్క ఫోన్ కొడితే పారిపోయాడువా? మీ వ్యాన్కి పెట్రోల్ ఖర్చు లేకుండా నా వ్యాన్ పంపించేవాడిగా. వైద్యవే ఏం తీసుకుంటారు? తీసుకోవటానికి రాలేదు, మరి నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. వాట్? yes, you are under arrest. నువ్వు కమిషనర్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేసి నీ కస్టడీలో పెట్టుకున్నందుకు. నేనే కిడ్నాప్ చేశానని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? విట్నెసే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. పక్కా? పక్కా. షూర్? 200%. సాక్ష్యాలు ఎక్కడా? వీళ్ళిద్దరే. బాక్సర్ బాబా అయినా మాట తప్పుతాడు గాని మేం మాట తప్పమన్నారు. ఇదేనా? అంటే నేను మాట్లాడింది మీతోనా? ఈ సాక్ష్యాలు చాలా? నాకే విన్ను పొట్టు పొడుస్తారా? ఎప్పటికైనా మీ వల్ల ముప్పు తప్పదనుకున్నారు గాని ఇంత తొందరగా అనుకోలేదురా. నవ్య ఎక్కడ? ఏరా ఎస్ఐ గారు అడిగి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. అరెస్ట్ అయ్యి ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయింది. నవ్యం తీసుకొచ్చి సార్ కుప్ప చెప్పాలని తెలియదురా? అప్పు చెప్తాం. ఓకే. ఇన్స్పెక్టర్ గారు మనం బయలుదేరదామా? ఎస్, కమాన్. బాబా మమ్మల్ని విడిపించవా? అందుకేగా వచ్చింది. మాటి మాటికి వచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు. మీరు మాకు కనిపించే దైవం సార్. భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం భగవంతుడికి అలవాటేగా. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేశాను సార్. తలుపుతాయి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తలుపుతాయి. బాబా ఇది పోలీస్ స్టేషన్. బాబాని చూస్తే పోలీసులే కరగడవుతున్నారు చూసా. బాబానా మజాక్. అలాగే సార్. నమస్తే సార్. ఉండరా. నువ్వు లోపలికి వెళ్ళటం ఏంటి బాబా? ఇది నాకు మామూలే. నేను లోపలికి వెళ్ళకపోతే మీరు బయటికి వెళ్ళి వెళ్తారా? వెళ్ళండి. మీరేంటి నిలబడ్డారు?
లాక్ చేయరా. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా. అటు చూడు. గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం, అంతే.